ఉన్నాము. వాటిని ఈరోజు మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు. 10 నేను చదువుతాను, 11 అందరం కలిసి. ఆ విధంగా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు మాకు అనుగ్రహించిన యాల్నైట్ ప్రేయర్ కొరకే వందనాలు. గతించిన నెలంతా కూడా మీచ్చిన కృపాక్షేమమును బట్టి వందనాలు. మేమై ఉన్నాము అది కేవలం మీ కృపను బట్టి మాత్రమే అని ఒప్పుకుంటున్నాం. మీ కృప తరతరములుండును, ఇప్పటి వరకే కాదు ఇక ముందు కూడా మీ కృప మాకు కావాలయ్యా. కనుక దీనులమై మీపైన ఆధారపడినప్పుడు తప్పకుండా మీ కృపనిస్తానని మీరు వాగ్దానం చేశారు. కృప వెంబడి కృపను చూపుతున్న మా ప్రియ ప్రభువా, మీ కృపకు మేము కూడా కృతజ్ఞత కలిగి జీవించి సేవించడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడమని దయచేసి మీ ఆత్మ ద్వారా ఆయన మీ దాసునికి సహాయం దయచేసి మీ ఆత్మతో నింపి ఇక్కడున్న వారితోనూ లైవ్లో ఎవరైనా వింటా ఉంటే వారితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంది. అంటే ప్రభువు రాకడ ఎంతో సమీపంగా ఉంది. లోకంలో ఉన్న పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇలాంటి పరిస్థితుల్లో దుష్టుడు కూడా వారి సమయము కొంచెముగా ఉందని గుర్తెరిగి వాడేం చేస్తున్నాడు, బహుగా చెలరేగుతూ ఉన్నాడు. అంటే సంవత్సరం దినము నెల పోరాటం అనేది అధికమవుతూనే ఉంటుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన మనం పోరాటంలో ఉన్నాం. ఎవరితో పోరాడుతున్నాం మనం? పవను, మన పోరాటం ఎవరితో? మనుషులతో కాదు కదా. మరి ఎవరితో పోరాటం మంది? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, ఆ సాతాను సంబంధమైన ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో. వీళ్ళందరూ మనుషులు కాదు, సాతాను సైన్యంతో, సాతాను సైన్యంతో గొప్ప సమూహములుగా ఉన్నవి. మనకు శక్తి సరిపోతుందా? మన శక్తి సరిపోతుందా? సాలదు. మన సొంత శక్తితో మనం జయించగలమా? పోరాడగలమా? మన సొంత శక్తితో పోరాడితే ఓడిపోతాం. మరి ఏ శక్తి కావాలి మనకి? ఆత్మ సంబంధమైన శక్తి. ప్రభువునందు మనం బలవంతులుగా ఉండాలి. చూసారా, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనలో ఉన్నవాడు మన ప్రభు. ఆయన లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, సాతానును జయించినవాడు. సాతాను ఓడిపోయినవాడు మన ప్రభువు చేత. కనుక సాతానును ఓడించిన ప్రభువు మనతో ఉన్నప్పుడు
ఆయన లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని కూడా జయించు. ఆయన మనతో ఉంటే మనకు విజయం ఉంటుంది. అందుకని పౌలు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో జయం ఉన్నది. ప్రతి దినం ఆయన మనకు జయం ఇస్తాడు. ఒకవేళ ఓడిపోతూ ఉంటే నిరాశపడద్దు, కృంగిపోవద్దు, ఈ పోరాటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. తప్పుగా ప్రభువు సహాయం చేస్తాడని నమ్మండి. ప్రభువు పైన ఆధారపడి దీనులమై ఆయన కృపను, ఆయన శక్తిని ఆశ్రయిస్తే తప్పకుండా సహాయం చేస్తాడు. అది మీరు ఆధారపడే దాని మీద ఆధారపడి అర్థమవుతుంది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆత్మలో మనం ఎల్లప్పుడూ బలవంతులుగా ఉండాలి. బలహీనలుగా ఉంటే ఎలాగా? అంత మాత్రమే కాదు, మరి ఈ పోరాటం అంటే ఒక యుద్ధం. మరి ఈ యుద్ధంలో ఒక సైనికుడు ఏ విధంగా అయితే ఆయుధాలు ధరించుకొని శత్రువుతో పోరాడతాడో, ఆత్మ సంబంధమైన యుద్ధంలో కూడా మన ఆత్మ సంబంధమైన శత్రువుతో పోరాడాలంటే భౌతిక సంబంధమైన ఆయుధాలు పనికిరావు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనకు కావాలి. వీటన్నిటినీ మనం ధరించుకోవాలి. వాటినే దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము అని బైబిల్ చెప్తాం. వాటిని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. గోళ్ళ మీద పెట్టుకోవడం కాదు, ఆయుధాలు తీసుకొచ్చి ఏదో మనం చూసుకోవటానికి కాదు, మనం ధరించుకోవాలి. ఎందుకు? మనం యుద్ధంలో ఉన్నాము, మనం పోరాడుతున్నాము. యుద్ధంలో ఉన్న సైనికుడు ఎప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ధరించుకొని ఉంటాడు. ఎప్పుడు యుద్ధం అయిపోతుందో అప్పుడు ఏం చేస్తాడు? ఆయుధాలు తీసుకొచ్చి పక్కన పెడతాడు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టేంతవరకు, ప్రభు రాగడపరేంత వరకు కూడా యుద్ధంలోనే ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయుధాలు ఎల్లప్పుడూ ధరించుకొని ఉండాలి. అర్థమవుతుందా? మనం ఎల్లప్పుడూ కూడా ఈ ఆయుధాలు ధరించుకొని ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం, హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో రాయబడింది, చూసారా? మన ప్రతి అవయవం అంటే సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఇది కొందరికీ ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడా? మరి అందరికీ ఇస్తాడు. పక్షపాతం లేదు కదా. సేవకుడు నేను నాకు ఇస్తాడు, మీకు ఇస్తాడు. పక్షపాతం లేదు, ప్రతి విశ్వాసికి ఇస్తాడు, అంతే కదా. మరి ఇవన్నీ మనము దేవుడే నీకు ఇస్తూ ఉంటే తీసుకోవా, ధరించుకోవా? లేదయ్యా నాకు అక్కర్లేదు, నేను యుద్ధం చేస్తాను. ఒకవేళ గొల్లియాత్తో యుద్ధం చేయడానికి ఆయుధాలు లేకపోయినా పర్వాలేదు, ఒక చిన్న ఆయుధం తీసుకుని దావీదు వెళ్ళిపోయాడు. ఏమిటి ఆయుధము? ఓడిసేలా కొన్ని రాళ్ళు తీసుకున్నాడు, అంతే. సౌలు యొక్క ఆయుధాలను వేసుకొని, ఓ నా వల్ల కాదు ఇవి, నీ ఆయుధాలని నేను ధరించుకోలేనయ్యా, నాకు చాలా కష్టంగా ఉంది, అనీజీగా ఉందని పక్కన పెట్టేశాడు. ఒక ఆయుధం తీసుకున్నాడు, నాకు బాగా అలవాటైన ఆయుధం కాబట్టి ఒక వరిసెలు తీసుకొని కొన్ని రాళ్ళు వేసుకొని ఒక్క రాయితో కొట్టేశాడు గొలియాతు. గొలియాతు పడిపోయాడు. పరిగెత్తుకుని వెళ్ళి అతని ఖడ్గాన్ని తీసి తల తెగ నరికాడు. గొప్ప విజయాన్ని సాధించాం. ఇప్పుడు మనం పోరాడేది గొలియాతుతో కాదు, గుర్తుపెట్టుకుని, మనిషితో కాదు, సాతానుతో, సాతాను యొక్క అనుచరులతో, దురాత్మల సమూహములతో. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. వీటిలో ఒక్క ఆయుధం ధరించుకోవటం కాదు. నువ్వు ఒక్క ఆయుధం ధరించుకుంటే, 2 ఆయుధాలు ధరించుకుంటే నువ్వు జయించాలి. ప్రతి ఆయుధాన్ని నువ్వు ధరించుకోవాలి. అర్థమైందా? ప్రతి ఆయుధము విలువైనదే. కొంచెం రీసౌండ్ వస్తుంది చూడమ్మా ప్రభుదాస్. ప్రతి ఆయుధము విలువైనదే. కాబట్టి ప్రతి ఆయుధాన్ని మనము ధరించాలి. ఆయుధాల గురించి ఇప్పటికే ధ్యానం చేశాం కదా. ఇంకొక ఆయుధం మిగిలింది. ఇంకా కొన్ని విషయాలు కూడా చూద్దాము. ఒకసారి గుర్తు చేసుకుందామా ఏమేమి ఆయుధాలు మనము కలిగి ఉన్నాము. తల నుంచి కాలు వరకు, తల మీద హెల్మెట్, రక్షణ అనే శిరస్రానము, ఆ తర్వాత నీతి అనే మైమరవు, ఆ తర్వాత సత్యం అనే దట్టి లేకపోతే బెల్ట్ లాంటిది, విశ్వాసం అనే డాలు, ఇంకో చేత్తో వాక్యం అనే, దేవుని వాక్యం అనే
ఆత్మ ఖడ్గము. ఇంతవరకు ధ్యానం చేశాం. బైబిల్లో రాయబడిన వరుసగా మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఇప్పుడు తల మొదలుకని అరికాల వరకు అయితే ఈజీగా ఉంటుందని అలా ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి మిగిలింది, అదేమిటి? చూడండి, ఆ మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఈ ఆయుధాలన్నీ మనం కలిగి ఉండాలి. అమ్మా, ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయా ఆయుధాలు? ధరించుకుని ఉన్నారా? అయితే దానికి కొంత విశ్రాంతి ఇచ్చారా? ఎల్లప్పుడూ ధరించుకొని ఉండాలి. నువ్వు నిద్రపోతున్నా, భౌతికంగా నిద్రపోతున్నా అవి ధరించుకునే ఉండాలి ఈ లోకాన్ని విడిచిపెట్టేంతవరకు. ఇవి లేకపోతే నువ్వు సాతాను జయించలేవు, దురాత్మల సమూహాన్ని నువ్వు జయించలేవు, ఓడిపోతావు. కాబట్టి ఎల్లప్పుడూ ఇవి ధరించుకొని ఉండాలి. ఈ ఆయుధాన్ని గురించి ధ్యానం చేద్దాము. సహజంగా భౌతిక సంబంధమైన ఆయుధాల గురించి చెప్తా, దాన్ని ఆత్మ సంబంధంగా ఆయుధాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, మనకి ఈజీగా అర్థం కావటానికి అన్నమాట. ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు తల మీద పెట్టుకుంటాడు, శిరస్నానం పెట్టుకుంటాడు, హెల్మెట్ పెట్టుకుంటాడు, ఆ తర్వాత మైమరువు పెట్టుకుంటాడు ఇక్కడ, ఆ తర్వాత జారిపోకుండా వస్త్రాలు బెల్ట్ పెట్టుకుంటాడు, దట్టి అంటారు దాన్ని. ఆ తర్వాత ఒక చేత్తో డాలు పట్టుకుంటాడు, ఇంకో చేత్తో ఖడ్గం పట్టుకుంటాడు. మరి ఇంకొక ఆయుధం ఏమిటి? కాళ్ళకి ఏం వేసుకుంటాడు సైనికుడు? షూస్ వేసుకుంటాడు. చూసారా? చెప్పులు కూడా కాదు, ప్రతి సైనికుడు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలి. ఇక్కడ చెప్పులు ఉంది కానీ వాస్తవానికి షూస్ అనమాట. అవి బూట్లు అంటారు కదా. సపోజ్ ఇప్పుడు కాలేజీలో చదువుతున్న, బీటెక్ చదువుతున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చెప్పులు కాదంటే షూస్ వేసుకొని వెళ్ళాలి వాళ్ళు దగ్గర, లేకపోతే వాళ్ళకి ఫైన్ కట్టాలి, వాళ్ళు ఫైన్ కట్టాలి. అంటే ఒక కాలేజీ విద్యార్థికి షూస్ అవసరమైతే ఒక సైనికుడికి, పొలంలో పనిచేసే ఒక వ్యవసాయదారుడికి అవసరం లేదు, చెప్పులు లేకుండానే వెళ్ళిపోతాడు పొలానికి, పొలంలో దిగేటప్పుడు. కానీ ఒక సైనికుడు మాత్రం ఖచ్చితంగా షూస్ కలిగి ఉండాలి. ఒక షూస్ మనం కలిగి ఉండాలి. అవి కూడా చాలా బలంగా ఉంటాయి. ఆ షూస్ ఉన్నప్పుడు సైనికుడు ఏం చేస్తాడంటే ఎంత దూరమైనా వెళ్తాడు. ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, బురద ఉందా, ఇవేం చూడ్డు, తొక్కుకుంటే వెళ్ళిపోతాడు. అవే కాళ్ళకి లేవనుకోండి, ఇప్పుడేమవుతుంది? కాళ్ళకి లేకుండా కూడా వెళ్ళొచ్చు, కానీ ఏమవుతుంది? కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి. ముళ్ళు గుచ్చుకుంటే ఎలగలడా? ముళ్ళు తీసుకుంటే సరిపోయింది, ఎలగలడా? కాళ్ళకి రాళ్ళు గుచ్చుకున్నాయి, బురద, ఎలగలడా? అది ఆ షూస్ అయితే పరిగెత్తగలడు, చాలా ఈజీగా ఆయుధాన్ని ధరించుకొని ఏం చేయగలడు? ముందుకు వెళ్ళగలడు. ఇప్పుడు దాన్ని ఆత్మీయ భాషలో, మనమందరం సైనికులమా? సైనికులమేనా? మనమందరము సైనికులమే. విశ్వాసులందరూ కూడా సైనికులే. క్రీస్తు యేసు యొక్క మనందరం మంచి సైనికులుగా ఉండాలి. ఈ ఆయుధాలన్నీ ధరించుకుంటేనే మంచి సైనికుడు. ధరించుకోవటమే కాదు, వాటిని సరైన రీతిలో వాడాలి. ఇప్పుడు దీనికి ఆత్మ సంబంధమైన సాదృశ్యం ఏంటంటే సమాధాన సువార్తను ప్రకటించడానికి సిద్ధ మనసు కలిగి ఉండటము. అది ఇంకా చెప్పాలంటే సమాధాన సువార్తను ప్రకటించడానికి ఎల్లప్పుడూ మనము సిద్ధ మనసు కలిగి ఉండటమే మన కాళ్లకు షూస్ వేసుకొని యుద్ధానికి వెళ్ళిన దాంతో సమానం. ఇది ఒక ఆయుధము. సమాధాన సువార్తను ప్రకటించటము కూడా అది ఒక ఆయుధము అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఎలాంటి సువార్త ఇది? సమాధాన సువార్త. చూసారా? ఆ సువార్తను మనం నమ్మాము. ఇప్పుడు ఆ సువార్తను మనం ఇతరులకు కూడా ప్రకటిస్తాం. చూసారా? సువార్త అనగా మంచి వార్త, శుభవార్త. యేసు ప్రభు ప్రతి పాపి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రభుని యేసుక్రీస్తునందు మాత్రమే నిత్య జీవము ఉన్నది. ప్రభుని యేసుక్రీస్తునందు మాత్రమే పాప క్షమాపణ
ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవం ఉంది. ఆయన మన పాపముల కొరకు మరణించి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన లేపబడ్డాడు. కాబట్టి యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎల్లా నువ్వు రక్షించబడదువు అంటారు. సువార్త చూసారా, మంచి వార్త. దానికి ఇంకొక మాట జోడించాడు, సమాధాన సువార్త. అంతేనా అమ్మా? ఉందా, రాయబడిందా? నేను చెప్తున్నాను అక్కడ పాదములకు సమాధాన సువార్త. ఆ సమాధాన సువార్తను పఠించడానికి సిద్ధ మనసు ఉండాలి. ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. సమాధాన సువార్త అంటారు. పాపము చేసిన మానవుడు దేవునికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు, శత్రువు అయిపోయాడు. అంతేనా? దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయాడు. అవి తెలియని వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చునని వాక్యం చెప్తాము. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. రోమాపత్రిక చదువుకుందామా? రోమాపత్రిక 5వ అధ్యాయము 9 నుంచి చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 9 నుంచి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. పాపి దైవోగ్రతకు పాత్రుడుగా ఉన్నాడు, దేవునికి శత్రువుగా మారిపోయాడు. ఆదాము సంతానం అంతా కూడా. అయితే ఇప్పుడు ఆ దేవునితో, ఆ పరిశుద్ధుడైన దేవునితో సమాధానము ఎలా పడతాడు ఒక పాపి? పుణ్యకార్యాలు, నీతి కార్యాలు, దాన ధర్మాలు, ఎన్ని ఉపవాసాలు ఉన్నా సరే, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని నీతి క్రియలు చేసినా ఇవేవి కూడా దేవునితో సమాధానపరచలేవు. ఇంకా ఎవ్వరు కూడా సమాధానపరచలేరు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని 1 తిమోతిలో ఉంటుంది. ఆయన కుమారుడు దైవ సంభూతుడు, త్రిత్వములో 2వ వ్యక్తి అయిన కుమారుడైన దేవుడైన, అయితే నిన్ను నన్ను తండ్రి అయిన దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో సమాధానపరచడానికే ఈ లోకానికి వచ్చి మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడిందండి? యేసుక్రీస్తు వారి మీద పడింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఇప్పుడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. చూసారా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి శత్రువులమైన మనము, ఉగ్రతకు పాత్రులమైన మనము, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, మరణ పునరుద్ధానముల ద్వారా ప్రతి పాపి కూడా దేవునితో సమాధాన పడగలడు. అందుకనే చెప్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై అంటాడు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాక్యం వింటున్న వాళ్ళు కూడా కొంతమంది రక్షణ పొందారు కదా. దేవునితో ఎలా సమాధానపడ్డాం? అర్థమైందా మీకు? ఎలా సమాధానపడ్డాము? మనం ఏదో పాపాలు ఒప్పుకుంటే అనుకుంటున్నాం. మనం యేసుక్రీస్తు కానీ సిలువలో మన పాపముల కొరకే ప్రాణం పెట్టకపోతే, తన పరిశుద్ధ రక్తాన్ని చెందించకపోతే, ఆ బలియాగాన్ని తండ్రి అయిన దేవుడు అంగీకరించకపోతే ఆయన మనల్ని అంగీకరించడు. మీకు అర్థమైందా? ఆయన నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల. ఆయన ఏ పాపం ఎరగడు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన పాపం ఏమీ చేయలేదు.
కాబట్టి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు. మన పాపముల కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. తండ్రి దాన్ని అంగీకరించాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ పాపి ఇప్పుడు ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయనే ప్రభువని, ఆయనే రక్షకుడని, ఆయన నా పాపముల కొరకే మరణించి తిరిగి లేచాడని. ఇప్పుడు ఆ పాపి తన పాపముల కొరకే పశ్చాత్తాపడుతా ఆ యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి రావాలి. అప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి పశ్చాత్తాపడిన ఆ పాపిని యేసుక్రీస్తు ద్వారా సమాధాన పరుచుకుంటాడు ఆయన. ఇంకా వేరే మార్గం లేదు. ఒకవేళ వేరే మార్గం ఉంటే నేను ఈ మార్గంలోకి వచ్చేవాడిని కాదు. నాకు అవసరంలా. నేను ఉపవాసాలు ఉంటే, రంజాన్ ఉపవాసాలు ఉంటే, 5 పూట్ల నమాజ్ చదివితే, మంచి నీతి క్రియలు జరిగిస్తే, నేను దేవునితో సమాధానం పడేటట్టయితే మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన పనుల మనం. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నువ్వు దేవుని దృష్టిలో ఎలాంటి వాడివంటే శత్రువి. దేవునికి నువ్వేమై ఉన్నావు? ఓ శత్రువి, అంతే. ఇప్పుడు ఆ శత్రువు దేవునికి స్నేహితుడు అవ్వాలి. ఇంకా చెప్పాలంటే దేవునికి కుమారుడు కూడా అవ్వగలడు. మొదట సమాధాన పడాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. మరి యేసుక్రీస్తును తునీకరిస్తుంది కదా లోకం. మరి యేసుక్రీస్తు లేకుండా ఏ పాపి కూడా సమాధాన పడలేడు. పాపిగానే మిగిలిపోతాడు. దైవోగ్రత ఆ పాపి మీద ఉంటుంది. ఒకరోజు దేవుని ఉగ్రత వారి మీద దిగి వస్తుంది, అంతే. చూసారా? అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రాయబడింది. నువ్వు ఆ యేసుక్రీస్తు దగ్గరికి రావటమే కాదు, యేసుక్రీస్తు ద్వారా సమాధాన స్థితి పొందిన నీవు మళ్ళీ ఆ ప్రభువుని పక్కన పెడితేటాగా నీ జీవితకాలం అంతా ఏం చేయాలి? ఆ ప్రభువులోనే ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు చివరి వరకు ఆయనలోనే ఉండాలి. అది ఎలా ఉందంటే, జలప్రళయం ద్వారా దేవుడు లోకాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే నోవాహు చెప్పాడు, ఓడగట్టయ్యా అని చెప్పాడు, నీ వెళ్ళి సువార్త ప్రకటించు. జలప్రళయం రాబోతూ ఉంది, పాపం అంతా పెరిగిపోయింది, దేవుడు లోకాన్ని నాశనం చేయబోతున్నాడు. సువార్త ఏమిటంటే, మీరు ఎవరు నశించిపోవాల్సిన పని లేదు. మీరు ఈ ఓడలో ప్రవేశిస్తే మీరు ఆ దైవోగ్రత నుంచి తప్పించబడతారు, మీరు కాపాడబడతారు అని చెప్తే ఆ సువార్తను వాళ్ళు నమ్మల వాళ్ళు. కానీ సువార్త ప్రకటించబడిందా లేదా? 120 సంవత్సరాలు నోవాహు సువార్తను ప్రకటించు. ఎవరు నమ్మల? ప్రేమగల దేవుడు ఆ సువార్తను ప్రకటింపజేశాడు, కానీ నమ్మల. దేవునికి స్తోత్రము. కనీసం నోవాహు ఇంటివారు నమ్మారు. నోవాహు భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, కోడళ్ళు. వాళ్ళకి ఇంకా పిల్లలు లేరనుకుంటా. మొత్తం 8 మంది. ఇంత పెద్ద ఓడ కడితే ఎంతమంది వచ్చారు ఓడలోకి? చాలా పెద్ద ఓడ అది. ఎందుకు అంతమంది వస్తే మరి పట్టాలి కదా. ఎంతమంది వచ్చినా పట్టే అంత గొప్ప ఓడ కట్టించాడు దేవుడు. కానీ వచ్చింది 8 మందే. ఇక జంతువులు, పక్షులు అంటే వచ్చేసాయి, అవి కూడా వచ్చేసాయి. ఇప్పుడు జలప్రళయం దైవోగ్రత లోకం మీద కుమ్మరించబడింది. కాపాడబడింది ఎవరు? 8 మందే. ఎవరు ఓడలో ఉన్నారు? ఓడలోకి ఎక్కి దిగితే కుదరదు. దైవోగ్రత సంపూర్తంగా పూర్తి అయ్యేంత వరకు కూడా చెప్పాలంటే వారు ఆ ఓడలోనే ఉండాలి. దేవుడు చెప్పినప్పుడు మాత్రమే ఆ ఓడలోంచి వాళ్ళు కిందగా దిగారు. చూసారా? రక్షణ పొందిన మనము కూడా చివరి వరకు, కడ వరకు కూడా ఆయన పట్ల మన విశ్వాసము కలిగి ఆ రక్షణలో నిలకడగా ఉండి ఆ రక్షణలో కొనసాగాలి. ఆ రక్షణ క్రీస్తు అనే ఓడలోనే ఉండాలి. మనం ఆ క్రీస్తుని ప్రక్కన పెట్టి ఆ ఓడ నుంచి కిందకి దిగామంటే మళ్ళీ ఎక్కడ ఉన్నాం? మనం దైవోగ్రత కింద ఉన్నాం. ఎక్కినట్టే ఎక్కావు, ఓళ్ళు ఎక్కినట్టు ఎక్కావు, మళ్ళీ ఏమనుకుంటున్నావు? ఏం కాదు, నాకేం కాదులని మళ్ళీ కిందకి దిగావు. ప్రయోజనం ఏమన్నా ఉందా? ఓడ ఎక్కి ఓడలోనే ఉండాలి, అంతే. కాబట్టి ప్రభువు రాకడ పర్యంతం వరకు కూడా యేసుక్రీస్తునందు మాత్రమే ఉండాలండి. ఆయన ద్వారానే తండ్రి అయిన దేవుడు ఇప్పుడు అంగీకరిస్తాడు, ఇక ముందు కూడా ఒకరోజు నిత్యత్వంలో. ఇప్పుడు యేసుక్రీస్తునందున వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. అర్థమైంది కదా? కాబట్టి ఈ సమాధాన సువార్త
పౌలు ఎంత చక్కటి మాట అంటాడంటే ఆ మాట మీకు చూపిస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 18-19. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకునినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము. పౌలు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడటమే కాదు, ఇంకొక భాగ్యం కూడా పొందుకున్నాడు. ఆ సమాధాన వాక్యమును, అదే ఆ సమాధానపరుచు పరిచర్యను పొందుకున్నాడు. అర్థమైందా? అందుకనే ప్రజలతో ఏమంటున్నాడు? దేవునితో సమాధాన పడండి అని బతిమలాడుకుంటా ఉన్నాడు. దేవుడు మరి నాకు కూడా భాగ్యం ఇచ్చాడు. నాకే కాదు, ఈ సువార్త, ఈ సమాధాన సువార్త ప్రకటించే భాగ్యము రక్షణ పొందిన వారందరికీ దేవుడిచ్చాడు. సువార్త కేవలం సేవకులే కాదు, కొందరు ప్రకటించేది కాదు. ప్రతి విశ్వాసి, ప్రతి సైనికుడు కూడా ఈ సువార్తను మనము ప్రకటించాలి. నువ్వు సువార్తను ప్రకటించడం కూడా ఒక ఆయుధాన్ని కలిగి ఉండటమే. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సువార్తను ప్రకటించటము కూడా నువ్వు ఒక ఆయుధాన్ని కలిగి ఉన్నట్టే. ఒక సైనికుడు షూస్ వేసుకొని ఎలా యుద్ధరంగంలోకి వెళ్ళాడో శత్రువుతో పోరాడటానికి, ఆ విధంగానే ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటంటే సువార్తను, సమాధాన సువార్తను ప్రకటించటం కూడా. దానికి ఈ విధంగా చెప్తాను. సాతాను జయించుటకు సువార్త ప్రకటించుట అనేది ఒక ఆయుధము. ఎవరు సోమరి అయి ఇతరులకు సువార్త ప్రకటించరో వారు చాలా సులభంగా సాతాను చేత జయించబడతారు. ఇంకా చెప్తాను చూడండి. మనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నట్లయితే అనేక శోధనలు వచ్చాయి. ఖాళీగా ఉన్న మనస్సును సాతాను ఏం చేస్తాడు? వశపరుచుకుంటాడు. కాబట్టి మనం సువార్త ప్రకటించాల్సిందే. మన జీవితం ద్వారా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి, యేసుక్రీస్తును కనపరచాలి. రెండోది, మన నోటి ద్వారా కూడా ఈ సమాధాన సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ సువార్త తెలియక, ఈ సమాధాన సువార్త తెలియక మనుషులు ఎన్నో రీతులుగా దేవుని దగ్గరికి చేరాలనుకుంటున్నారు, దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నారు, దేవునితో సమాధాన పడాలనుకుంటున్నారు. తెలియక, ఎరగక కోట్ల మంది నశించిపోతూ ఉన్నారు. అదవుతుందమ్మా. ఈ సమాధాన సువార్తను చెప్పటానికి సిద్ధ మనసు అనే చూడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీలో ఉన్న నిరీక్షణను గురించి, లేకపోతే రక్షణ నిరీక్షణ కలిగిస్తుంది. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనం కలిగి ఉన్న నిరీక్షణను గురించి హేతు అడుగు ప్రతి వానికిని ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సాత్వికంతో భయంతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అర్థమైందమ్మా? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సరే, అలాంటి సిద్ధ మనసు మనము కలిగి ఉండాలి. ఒకసారి దైవ సేవకులు భక్సింగ్ గారట, రోజంతా ఆయన సువార్త ప్రకటించాడు, కానీ వేరే వేరే పరిచర్యలు ఆయన పాల్గొని బాగా అలసిపోయి ఇంటికి వచ్చేసాడు. బాగా అలసిపోయాడు. ఇంటికి వచ్చి ఇక పడుకుందాము అనుకునే సమయంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీవు కొన్ని కరపత్రికలు అయితే బైబిళ్ళు కొత్త నిబంధన తీసుకొని బయటికి వెళ్ళమన్నాడు. రోజంతా ఎట్టా చేశాను కదా, అలసిపోయాను నాయన, ఈ టైంలో వెళ్ళమంటావేంటి? ఎవరుంటారు?
అర్ధరాత్రి రోడ్ల మీద 11-12 గంటల ఆ టైంలో ఎవరు ఉంటారయ్యా? కానీ ప్రభు ఏమన్నాడు? వెళ్ళు. వాక్యం కూడా అదే చెప్తుంది, నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నాడు ఆయనతో, నువ్వు వెళ్ళి ఇప్పుడు బయటికి వెళ్ళు, విధేయత చూపాలి. మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. కనుక ప్రభు మాటకు విధేయత చూపి బయటికి వెళ్ళాడు. కొన్ని బైబిళ్ళు ఉన్నాయి ఆయన దగ్గర, కొత్త నిబంధన బైబిళ్ళు, కొన్ని కరపత్రికలు తీసుకొని అలా బయటికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు వెళ్తూ ఉన్నారు. అదే టైంలో ఎక్కువ మంది ఉంటారు. నైట్ పూట ఎవరు ఉంటారండి? 11-12 టైంలో ఎవరు ఉంటారు? కానీ ఇద్దరు మాత్రమే కనపడ్డారు, వెళ్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని ఆపాడు ఆయన. ఆపి వాళ్ళకి యేసయ్య గురించి సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన వెంటనే ఆ ఇద్దరిలో ఒకడు అంటాడు, నేను యేసుక్రీస్తుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఎంతో ఇష్టపడుతున్నా ఎంతో కాలంగా, కనుక చెప్పేవారు లేరు. నాకు ఆయన గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉన్నాను, కానీ నాకు తెలియదు, చాలా ఆశతో ఉన్నాను. దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు అని చెప్పినప్పుడు ఆయన సువార్తతో పాటుగా ఆయన ఉర్దూ బైబిల్ ఒకటి ఇచ్చాడనమాట చదువుకుని. ఆ తర్వాత ఆయన చదువుకొని మారు మనసు పొందాడు. ఆ సువార్త విని ఆ కొత్త నిబంధన బైబిల్ చదువుకొని మారు మనసు పొందాడు. అరే ఎంత గొప్ప మాట! ఇంకో సాగలు చెప్పనా? ఇదే దైవ సేవకులు భక్సింగ్ గారు ఒక వీధిలో వెళ్తూ ఉంటే పగలపూట, అది దాదాపు 11-12 టైంలు పగలపూట అనమాట. వందల మంది వెళ్తూ ఉన్నారు అదొక సిటీలో. ఈలోపు ఆయన హృదయంలో ఒక ప్రేరణ కలుగుతూ ఉంది. ఒక వ్యక్తి హడావుడికి వెళ్ళిపోతున్నాడు. నీవు అతనికి సమాధాన సువార్త చెప్పు అన్నాడు. వెళ్తూ ఉంటే ఈయన వెంట పడుతున్నాడు. ఆగయ్యా నీకు చెప్పాలి, కొన్ని మాటలు నీతో చెప్పాలంటే, నన్ను ఆబాకు, నేను పని మీద వెళ్తున్నాను, నా బాబాకు నేను వెళ్ళాల్సిందే అంటున్నాడు ఆయన. ఈలోపు మళ్ళా వెంటబడి, లేదయ్యా ప్రభు నాకు చెప్తున్నాడు, నీతో కొన్ని మాటలు చెప్పమంటున్నాడు, కొంచెం సేపు ఆగయ్యా, దయచేసి ఆగయ్యా అంటే, ఒప్పుకోవట్లేదయ్యా, నేను వెళ్ళాలి, నాకు పని ఉంది అంటాడు. ఆయన ఇంకా వెంటబడతాను ఉన్నాడు. అప్పుడు అంటాడు, నీకు బుద్ధి లేదా? నాకున్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి విసిగిపోయి నేను చావటానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, నన్ను ఆపుతావేంది అన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు ఏమన్నా తెలుసా? నేను చెప్పే ఈ మాటలు విన్న తర్వాత నేను ఆత్మహత్య చేసుకోకుండా నేనేం ఆపను, అప్పుడు నువ్వు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవచ్చున్నాడు. ఎవరు నాయన ఇది బాగుంది అనుకున్నాడు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవద్దు అంటారు కదా. ఆయన ఏమన్నాడు, నేను చెప్పే మాటలు విన్న తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏం చేయాలనుకుంటావో చేసుకోపో అన్నాడు. అని దగ్గరలో ఉన్న పార్కుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు చిన్నగా ఆయన సాక్ష్యాన్ని, యేసు ప్రభు యొక్క ఈ సమాధాన సువార్తను చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో ఏం చేశాడు? కార్యం చేయటం ప్రారంభించాడు. ఇంకా దేవుడు చెప్పమని చెప్పాడా? ఇప్పుడు అన్నాడయ్యా నీకు నువ్వు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవచ్చు. ఇంకేముంది? ఎప్పుడు సువార్త విన్నాడో, ఎప్పుడు ఆ సువార్త యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల గురించి విన్నాడో, ఈయన యొక్క అనుభవంలో ఉంచి చెప్పాడో, ఆయన హృదయంలో దేవుడు కార్యం చేసి మెత్తనపరిచాడు. ఆత్మహత్య ఆలోచనే పోయింది. ఆయన కూడా మారు మనసు పొంది ప్రభు సాక్షిగా మారిపోయాడు. సువార్తలు ఏముంది? శక్తి ఉంది. ఒక మాట మీకు చూపిస్తారు చూడండి. రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాము. రోమాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వల్లైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ఏమిటమ్మా? స్వస్థత కాదు, స్వస్థత వార్త కాదు, సిలువ వార్త. ఏ వార్త అండి? సిలువ వార్త. ఈరోజు ప్రభు నన్ను స్వస్థపరిచాడు అని గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పవచ్చు, కానీ రక్షణ వార్త చెప్పాలి. నన్ను రక్షించిన ప్రభువు, నా పాపండి విమోచించిన ప్రభువుని యేసుక్రీస్తు మరణ పునరుత్థానం ద్వారా నేను తండ్రి అయిన దేవునితో సమాధానపడ్డాను. ఆ యేసుక్రీస్తు ద్వారా నీవు కూడా తండ్రి అయిన దేవునితో సమాధానపడవచ్చు, దేవుని బిడ్డగా మారవచ్చు, దైవోగ్రత నుండి తప్పించబడవచ్చు, దేవుని రాజ్యానికి వారసుడు కావచ్చు. ఇదే సువార్త. సువార్త నమ్ము ప్రతి వానికి రక్షణ కలగజేయటానికి అదేమిటంట?
దేవుని శక్తి. ఏ శక్తి అండి? ఆ మాట జాగ్రత్తగా వినాలి. దేవుని శక్తి. అందుకని చార్లెస్ స్పర్జన్ ఒక భక్తుడు అంటాడు, సింహాన్ని సింహంగా విడిచిపెడితే అది దాని పని అది చేసుకుంటుందంటే, సువార్తను సువార్తగా చెప్తే దాని పని చేసుకుంటుంది అంతే. సువార్తలు ఏముంది? శక్తి ఉంది. కళ్ళబల్లి కథలు చెప్పుకుంటే మారుమూసి పొందరు మనుషులు. ఏయో డొంకత బైబిల్ అంతా చెప్పటం కాదు. అక్కడ ఒక పాపికి సువార్త అవసరం, శుభవార్త. సువార్త వింటే ఇప్పటికే చెప్పాను కదా, నమ్ము ప్రతి వానికి రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి. అయితే ఆ సువార్తను వాళ్ళు ఏం చేయాలి? మనం ప్రకటించాలి. మనము, అది మన పని. నమ్మటం అనేది పాపి యొక్క పని. సువార్తను తునీకరించడానికి అవకాశం ఉంది, నమ్మటానికి అవకాశం ఉంది. తునీకరించిన వాని పరిస్థితి ఏమిటి? నమ్మని వానికి, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి నిత్య శిక్ష విధించబడను. మీకు అర్థమైందా? సువార్త అయితే అందరికీ ప్రకటించబడాలి. కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఎందుకు? యేసుక్రీస్తు కులానికి మతానికి సంబంధించిన వాడు కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం వచ్చాడు, ప్రతి పాపి కోసం వచ్చాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి, ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించబడాల్సింది. కాబట్టి సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కానంటాడు. మన సంగతి ఏం చెప్పండి? సువార్త ప్రకటించడానికి సిగ్గుపడుతున్నావా? నమ్మితే రక్షణ వస్తుంది సువార్త ప్రకటిస్తే. మరి వారికి రక్షణ కలగాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ సువార్తను చెప్పాలి కదా. నమ్మిన వారికి రక్షణ. ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా నమ్మలేదనుకో, దానికి మనమేం బాధ్యులం కాదు. నమ్మనందువల్ల వాళ్ళ శిక్ష కలుగుతుంది. కాబట్టి ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడును కాను. యూదులకైనా గ్రీసు దేశస్తులకైనా, యూదులైనా అంటే అబ్రహాము సంతానమైన, అన్ని జనులైనా అందరికీ సువార్త ప్రకటించాల్సిందే. ఇంకా ఏమన్నాడు తెలుసా? నేను యూదులకును గ్రీసు దేశస్తులు కాని వారికి కూడా రుణస్థుడను. పౌలు ఏమంటున్నాడు? నేను అప్పుబడి ఉన్నానండి. ఈ విషయంలో పౌలే కాదు, మనం అందరం అప్పుల్లోనే ఉన్నాం. మరి అప్పులు తీర్చొద్దా? నువ్వు ఎంత తీర్చినా ఇంకా అప్పే ఉంటుంది మనకి. జీవితకాలం అంతా ఎంతో కొంత అప్పు తీర్చాల్సిందే, మనం తీర్చుకుంటూ వెళ్ళాల్సిందే. మనందరము రుణపడి ఉన్నాము. ఎవరికి? మనుషులకి. అర్థమైందా? యూదులకు, గ్రీసు దేశస్తులకు, గ్రీసు దేశస్తులు కాని వారికి కూడా మనం రుణస్తులము. అమ్మా ఏమ్మా అటు చూస్తున్నా? వినండి, ఇటు చూడండి, ఇటు చూడండి, వినండి, మనసులో పెట్టుకోండి ఈ మాటలు, విలువైన మాటలు. మీరేమనుకుంటున్నారంటే నా అప్పులు తీర్చేసుకోవాలనుకుంటున్నారు మీరు. ఏది? ఏ అప్పులు? భౌతిక సంబంధమైన అప్పులు కదా. మంచిది, తీర్చుకోవాలి. ఎవరికి మనం వచ్చి ఉండకూడదు. వారి రుణాలని మనం తీర్చుకోవాల్సిందే, మన అప్పులన్నీ తీర్చుకోవాల్సింది. ప్రభు సాయం చేస్తాడు. కష్టపడి పని చేసుకోండి, మొదట రాజ్యాన్ని వెతకండి, తప్పకుండా ఆ రుణాన్ని తీర్చుకోవడానికి సాయం చేస్తాడు. మరి ఇంకొక అప్పు సంగతి ఏంది? మరి సువార్త ప్రకటించడం అనే అప్పు తీర్చుకోవద్దా? ఏ రోజుకు ఆ రోజు, ఎప్పటికప్పుడు ఆ రుణాన్ని మనం ఏం చేయాలి? తీర్చుకోవాలి. చెప్పండి. పవను కాలేజీకి వెళ్తూ ఉన్నారు, మీతో పాటు స్నేహితులు, ఇంకో స్నేహితుడితో కలిసి మీరు ముగ్గురు వెళ్తూ ఉన్నారు. మీ ఇద్దరు మందిరానికి వెళ్తున్నారు. పవన్ రక్షణ పొందాడు, వెస్లీ కూడా తెలుసు సువార్త, ఇంకా లోతైన రక్షణలోకి రావాలి. మరి ఇంకో స్నేహితుడు ఉన్నాడు, చెప్పారా సువార్త? చెప్పారా? ఇప్పుడు ఆ స్నేహితులు, కొత్త స్నేహితులు వచ్చేసారు కాలేజీలో. స్నేహం చేయటంలో తప్పేం లేదు. అంటే వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళతో కలిసి చదువుకోవటం తప్పేం కాదు. కాలేజీ అన్న తర్వాత అందరు విశ్వాసులే ఉంటారా? ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఉన్నస్తులు గుర్తుపెట్టుకోండి. ఆ కాలేజీ విడిచిపెట్టే లోపే సాధ్యమైనంత వరకు కొంత రుణాన్ని మీరు తీర్చుకోవాల్సింది. అంత రుణం తీర్చుకోవచ్చు, కొంత రుణాన్నన్నా అక్కడ తీర్చుకోవాల్సిందే. స్టెఫే, నీ సంగతి రెండో సెకండ్ ఇయర్లోకి వచ్చావు, నీ చెప్పావు ఒకరికైనా సువార్త చెప్పావు, రుణం తీర్చుకోవా? నమ్ము ప్రతి వానికి రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాను. సిగ్గుపడుతున్నావా? ఆ సువార్త నీ జీవితాన్ని మారిస్తే, నీకు మేలు చేస్తే, ఆ యేసయ్య నీ జీవితాన్ని మారిస్తే, నీ పాపను విడిపించి దేవునితో సమాధానపరిస్తే, ఈ సమాధాన సువార్తను ప్రకటించడానికి నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇది సిగ్గుపడే విషయమా? సిగ్గు తీసేసుకోవాలి. సహజంగా మనకి కొన్ని సిగ్గులు ఉంటాయిలేండి. దేవుని అడగాలి, అయ్యా ఈ సిగ్గు తీసే నాయన, నాకు ధైర్యం దయచి, నాలో ఉన్న పిరికి ఆత్మ తీసే.
ఈ సువార్తను ప్రకటించడానికి నాకు ధైర్యం దయచు. నేను ఎక్కడ సిగ్గుపడకుండా చేయి. అర్థమైందా? నువ్వు రుణస్థుడు అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంతవరకు ఇతరుల గురించి సాక్ష్యం చెప్పాను. దైవసేవకులు భగత్ సింగ్ గారి గురించి ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా అనుభవంలోంచి నేను కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మీకు చెప్పండి, సువార్త చెప్పండి చెప్పి నేను చెప్పకపోతే, నేను రక్షణ పొంది 31 సంవత్సరాలు అయింది. ఈ 31 సంవత్సరాలుగా ప్రకటిస్తూనే ఉన్నా, సువార్త చెప్తూనే ఉన్నా. నేను ఇంకా రుణస్థుడను, రుణపడి ఉన్నాను. నేను ఇంకా అనేకులకి నా రుణాన్ని ఇంకా నేను తీర్చుకుంటూనే ఉన్నాను. నేను ఇంకా నా జీవితకాలం అంతా రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయాసపడతాను తప్పనిసరిగా. ఆ సువార్తను గురించి ప్రకటించడానికి ప్రారంభంలో కొంచెం సిగ్గుపడినా ప్రభు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. అరే, నాకు ఇంత మేలు జరిగింది. నేను ఎక్కడ విన్నాను సువార్త? మీకు తెలుసు కదా. ఎక్కడ విన్నాను? నేను రేడియోలో విన్నాను. ఒక రేడియోలో విన్న సువార్త నమ్మాను నేను. అది నా జీవితాన్ని మార్చేసింది. అది నాకు రక్షణ కలిగించింది. తండ్రి అయిన దేవునితో నేను సమాధానపడ్డాను, దేవుని బిడ్డనయ్యాను. ఆ సమాధానపరచు పరిచయను అప్పగించడానికి ఆయన నన్ను నమ్మాడు. ఆ సమాధానపరచు పరిచయను కూడా అప్పగించు. అయితే ఈ పరిచయం అప్పగించముందే సువార్తను ప్రకటించడం నేను ప్రారంభించాను. నేను చదువుకుంటున్న కాలేజీలో, నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో రక్షణ పొందాను. నా కాలేజీలో ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, వాళ్ళ నామకార్థ క్రైస్తవులైనా నేను సువార్త ప్రకటిస్తూ వచ్చాను. కొంతమంది సార్లు కూడా సువార్త ప్రకటించాను. నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అలా ప్రకటిస్తూనే వచ్చాను. చూసారా? కొన్నిసార్లు మనం కాలేజీకి వెళ్ళిన తర్వాత మనం ఐడెంటిటీ ఇతరులకు చెప్పుకోవడానికి ఇష్టపడం. చూసారా? నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను ఒక సువార్త చెప్తే మనం చిన్నచూపు చూస్తారేమో, తక్కువ చేసి మాట్లాడతారేమో, అవమానపరుస్తారేమో, ఇలా సిగ్గుపడుతూ ఉంటాం. ఇది సిగ్గుపడే విషయం కాదండి.